నాతో నడవండి, లేకపోతే పక్కకు తప్పుకోండి, నా వల్ల కాదు అని చెప్పండి. నేను చక్కగా ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని కూడా పంపించేస్తా. అర్థమైందా? నేను ఇంకొకళ్ళని చూసుకుంటా. కాబట్టి మీరందరూ ఏదో మనం మాట్లాడుకుని ఇట్లాంటివన్నీ నా ఆలోచనకు తగ్గట్టే మీరందరూ మెసులుకోకపోతే ఇక నాతో మీకు పని లేదు, మీతో నాకు పని లేదు. ఒకరోజో, రెండో రోజో, మూడో రోజో, నాలుగో రోజో నాకు మీ విషయాలన్నీ నాకు తెలుస్తాయి. కాబట్టి ఎవరైనా లెక్క అప్పచెప్పితే ఆ లెక్క తిరిగి అప్పచెప్పాల్సిందే. అది ఐఏఎస్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, రాజకీయ నాయకుడైనా కావచ్చు. కాబట్టి నా ఆలోచన మేరకు మీరందరూ నడుచుకోండి అని చెప్పి ఆయన మీటింగ్ చెప్తాడు. నిన్న ఆయన ఆ మీటింగ్ అలా చెప్పి ఇవాళ ఏం చెప్తాడు? మా బాబురావు మీద మీ నాగమల్లేశ్వరరావు దాడి చేశాడు, అందుకని మేము హత్యాయత్నం చేశామని చెప్పి ఆయన చెప్తాడు. నేను ఆయన్ని అడుగుతున్నాను, ఆయన చెప్పే కథలు అయితే ఈ నాగమల్లేశ్వరరావు గారు నిజంగా కిరాతకుడే అయితే, రాక్షసుడే అయితే, దాడులు చేయించేవాడైతే, దాదాపుగా ఆ పంచాయతీ పుట్టిన దగ్గర నుంచి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఆ ఊరు సర్పంచ్లు ఎవరున్నారు? నాగమల్లేశ్వరరావు గారు, బొనిగల నాగమల్లేశ్వరరావు గారు కుటుంబీకులు కదా. ఈ నాగమల్లేశ్వరరావు గారు గడిచిన 4 టర్ముల నుంచి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయనే పంచాయతీ గెలుస్తూ వస్తున్నాడు కదా. లేదా 20 ఏళ్లకు ముందు మీ తండ్రి గారు ఉన్నప్పుడు వాళ్ళ అక్కగారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ సోదరుడు ఎవరో ఒకళ్ళు ప్రజలు గెలిపిస్తున్నారు కదా. అంటే ఇంత కిరాతకులైతే, నరరూప రాక్షసులైతే మీరు చెప్పేట్టుగా బాబురావు మీద దాడి నాగమల్లేశ్వరరావు గారే చేసినట్టయితే ప్రజలు ఇన్నిసార్లు ఎందుకు ఓటేస్తున్నారు? ఇంకోటి కూడా నేను అడుగుతున్నా, ఆయన మరి ఎఫ్ఐఆర్లో ఏది నాగమల్లేశ్వరరావు గారి మీద